హలో అండి. వెల్కమ్ టు ఆసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ హౌస్ వైఫ్స్ అందరికీ చాలా యూస్‌ఫుల్ అయ్యే మంచి టిప్ తోటి మీ ముందుకొచ్చానండి. ఇలాగా ఒక స్పటిక తీసుకోండి. స్పటిక తీసుకొని ఒక స్పటిక తోటి మీరు చాలా అంటే చాలా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్లోరే కాదు, బాత్రూమే కాదు, చాలా నీట్‌గానే క్లీన్ అయిపోతాయి. ఈ స్పటిక ఎలా యూజ్ చేసుకోవాలో మన క్లీనింగ్ ప్రాసెస్‌కి ఎలా యూజ్ అవుతుందని కూడా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. దానికోసం అనేది నేను ఒక మిక్సర్ తీసుకున్న అందులోకి స్పటిక అనేది ఇలాగా కచ్చపిచ్చ కొట్టుకుని వేసుకున్నాను. అందులోకి రా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఒక గుప్పుడు వేసుకుంటున్నాను. ఇలా కల్లుప్పు అనేది వేసుకున్నాం కదా! దాని తర్వాత వచ్చేసి నేను దాల్చిన చెక్క తీసుకున్నానండి. దాల్చిన చెక్క అనేది చాలా బాగా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. మంచి అరోమా అనేది వస్తుందండి. మొత్తం హౌస్ అయినా, బాత్రూమ్ అయినా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా దాల్చిన చెక్క ముక్కలుగా చిన్ని ముక్కల కింద వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక అందులోకి 4 దాకా ముద్దపకారం బిళ్ళలు ఉంటాయి కదండీ! అవి కూడా వేసుకోవాలి. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మీరు చూస్తున్నారు కదా! ఇలాగా నలుపుకున్న వేసేసుకోవచ్చు. లేదంటే అందులోకి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ కూడా మన కిచెన్ క్లీనింగ్‌కైనా, హౌస్ క్లీనింగ్‌కైనా చాలా బాగా యూజ్ అవుతుంది కదా! ఇది ఇప్పుడు మిక్సీ పెట్టుకొద్దాము. ఇలా చూడండి. ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను మీకు. దానికోసం అనేది నేను హాట్ వాటర్ తీసుకున్నానండి ఒక గిన్నెలోకి. తీసుకుని అందులోకి నేను ఈ లిక్విడ్ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కొంచెం అంతా వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకుని ఒకసారి ఆ గిన్నెలో వాటర్ అనేది హీట్గా ఉన్నాయి కదా! అందుకు నేను ఒక కర్ర పెట్టుకుని మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయేదాకా కలుపుకోవాలండి. ఇలా తర్వాత వచ్చేసి నాకు ఇంకా లిక్విడ్ పౌడర్ అనేది సరిపోలేదు. ఇంకా నేను కొంచెం వేసుకుంటున్నాను. వేసుకుని ఈ వాటర్ అంతా ఇప్పుడు మన బాత్రూమ్ చూడండి ఎలాగుందో మచ్చలుగా చాలా గలీజ్గా అనేది అయిపోయింది కదండి. నేను మీకు డైరెక్ట్గా క్లీన్ చేసి చూపించాలని నేను 2 రోజుల నుంచి ఒక వారం అయిపోయినట్టుందండి క్లీన్ చేసి చూపిద్దామని క్లీన్ చేయలేదు. నేను చూస్తున్నారు కదా చాలా గలీజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ ఉంది కదండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా అందులో వేసేసుకుందాము. ఇలా కమోడ్లోకి ఇలాగా మొత్తం ట్యాప్స్ దగ్గర గోడలకంతా వేసేసుకోవాలి. వేసేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. మీరు ఎక్కువ కూడా కష్టపడే అవసరమే లేదు. ఇంకా అన్ని మూలలు కూడా ఆ లిక్విడ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాకా అట్లే వదిలేయాలి. పట్టేస్తుందండి. పట్టి అందులో ఉన్న డస్ట్ అంతా మురికి అంతా తినేస్తుంది. ఇలా వదిలేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మొత్తం బ్రష్ పెట్టుకుని క్లీన్ చేసేసుకోవాలండి. నేను కమోడ్స్ అనేది ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. నీట్గా అనేది మనం ప్రెజర్ పెట్టి క్లీన్ చేస్తేనే మొత్తం అంతా మురికంతా పోతుందండి. కొంతమంది చెప్తారు మొత్తం ఏం క్లీన్ చేయని అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదంటారు. అలా శ్రమ పడకుండా ఎలా క్లీన్ అయిపోద్దండి మీరే చెప్పండి. ఇలాగ మొత్తం నేను బ్రష్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలాగ చూడండి ఇదంతా ఎల్లుల్లో మార్కుల కింద అయిపోయింది కదా! ఒక బ్రష్ పెట్టుకుని నీట్గా మొత్తం గోడలంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇప్పుడు సైడ్ ఉన్న గోడలు అనేది క్లీన్ చేసేసుకున్నాం కదా! తర్వాత వచ్చేసి కింద ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఎల్లో మార్కుల కింద పడిపోయింది కదా! అది క్లీన్ చేసుకుంటే కానీ పోవండి. మనకు కొంచెం శ్రమ పడాలి. శ్రమ పడితే నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. శ్రమ పడకుండా ఏది క్లీన్ అవ్వదు కదా! ఇలా మొత్తం బ్రష్ పెట్టుకుని మొత్తం కమోడ్ దగ్గర ఉన్న అన్నిటిని క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు వాష్ చేసేసుకుందామండి. చూడు కమోడ్ కూడా చాలా నీట్గా అనేది వచ్చేసింది కదా! ఇలా ఎల్లో మరకలు ఉన్నది కూడా పోనీయండి అన్నీని. మీరే చూస్తున్నారు కదా! మొత్తం వాటర్ పెట్టుకుని నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం క్లీన్ అయిపోతుందండి. చాలా బాగా నీట్గా అనేది వచ్చేసింది. ఇలా గోడలకున్న మొత్తం మురికి కూడా వదిలిపోయింది. చూస్తున్నారు కదా వాటర్ వేస్తుంటే ఎలా మురికి అనేది వచ్చేస్తుందో. ఈ విధంగా వాటర్ వేసుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి నేను అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుని మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో కమోడ్ కూడాని. కింద ఫ్లోర్ కూడా చాలా నీట్గా అనేది అయిపోయిందండి. మీరే చూడండి ఒకసారి ఎంత నీట్గా అనేది క్లీన్ అయిపోయిందో. నేను కింద ఫ్లోర్ కూడా వాటర్ వేసి క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం ఎక్కువ కూడా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదండి. తక్కువ ఖర్చులోనే ఎక్కువ లాభం అనేది వస్తుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్న సైడ్ గోడలు కూడా క్లీన్ అయిపోయింది. అలాగే ట్యాప్స్ కూడా క్లీన్ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి
ఆ స్పటికతోటే మన ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దానికోసమనే స్పటిక తీసుకున్నాను ఈ విధంగా. అనేది ఇలా పౌడర్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా కచ్చిపిచ్చిగా కొట్టుకుంటే సరిపోతుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది వీడియో చూపిస్తానండి. నేను స్టీల్ గిన్నె అనేది తీసుకున్నాను. 1 లీటర్ అనే వాటర్ అనేది తీసుకోవాలండి. నేను మీకు చూపించాలని ఒక బాటిల్లో ఫుల్గా తీసుకున్నాను. ఇలా తీసుకునే దాన్ని ఇప్పుడు ఆ గిన్నెలోకి అనేది వాటర్ అంతా వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా అందులో వేసేసుకున్నాక మనం ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను నీకు. ఎలాగ లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలని కూడా. ఇలా వాటర్ అంతా ఫుల్గా వేసేసుకున్నా కదండి. నేను గుప్పుడు స్పటిక తీసుకున్నాను. ఈ స్పటిక అవి తీసుకుని అందులో వేసేసుకోవాలండి. అది 3 స్పూన్లు ఉంటుంది. నేను కొలత ఏం పెట్టుకోలేదండి. ఆ గుప్పుడు ఎంత ఉన్నట్టే 3 స్పూన్లు ఉంటుంది. అదంతా అందులో వేసేసుకొని స్పటిక వేసుకోవడం వల్ల వాటర్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. మనం మట్టి వేసుకుని ఆ వాటర్లో ఈ స్పటిక వేసడం వల్ల చాలా ప్యూరిఫై కింద వాటర్ అనేది చాలా బాగుంటుందండి. మనం స్పటిక ఎంత తీసుకున్నాం అంతే సాల్ట్ కూడా తీసుకోవాలి. నేను కల్లుప్పు తీసుకోలేదు. సాల్ట్ అయితే త్వరగా కరిగిపోద్ది కదా. 2 స్పూన్ల దాకా నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ వేసాక చూడండి ఎలా పొంగుతుందో. ఇలా పొంగుతుంది కదా బాగానే. అది అందుకు నేను కొలత అనేది మనం ఫుల్గా తీసుకోకూడదండి. ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేస్తే పైకి పొంగుతుంది కదా. అందుకే హాఫ్ కొంచెం వదిలేసుకోవాలండి. ఇలా పొంగుతుంది చూడండి. మనం ఇంకా ఏసీ గోల్డ్ ఐటమ్స్ అనేది ఇంకా పైకి వచ్చేస్తుంది. అందుకు ఫుల్గా తీసుకోకూడదు. ఈ విధంగా చూడండి వేసుకున్నాం కదా. అందులోకి నేను ముద్దప్ప గరం ఉంటుంది కదండి, పచ్చికొప్పరమైన ఇలాంటి ముద్దప్ప గరం బిళ్ళలు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇలాగా ఒక 8 దాకా తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. నేను 8 తీసుకున్నాను. వేసుకుని ఇలాగా చిదుముకుని వేసేసుకోవాలండి అన్నీ. ఇలా మొత్తం అన్నీ నేను చిదుముకుని అనేది వేసేసుకున్నాను. ఇది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనకి ఇంట్లో బొద్దింకలు కానీ ఏది కానీ ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనిగర్ అండి. ఈ వెనిగర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా అంటే చాలా పనిచేస్తుంది కదా. ఇలా వెనిగర్ అనేది తీసుకున్నాను. వెనిగర్ అనేది కింద షాప్లో ఎక్కడైనా ఉంటుందండి. వెనిగర్ అనేది ఇది మనం వంటల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు కదా. అది వాటర్ తీసుకోవాలని తీసుకునేను ఒక 4 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను వెనిగర్ అనేది. ఇలా వేసుకున్నాక అందులోకి షాంపూ అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. నేను ఒక హాఫ్ తీసుకుని ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే జిడ్డు అనేది వచ్చేస్తుంది కదా. అందుకు ఒక హాఫ్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్ని. ఇప్పుడు ఆ వాటర్ అందులో వేసేసుకుని ఆ షాంపూ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి నేను ఎందుకు హాఫ్ తీసుకున్నాను చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఎంత ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు అంతా నుగురంతా తగ్గేలాగా మొత్తం అన్నీ కరిగిపోయాయండి. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయండి వాటర్లోని. ఈ విధంగా చూడండి మొత్తం అనేది ఏది లేకుండా వాటర్లో బాగా మిక్స్ అయిపోయినాయి. షాంపూ కూడా మనం ఎక్కువ వేసుకోలేదు కదండి. ఒకవేళ షాంపూ వేసుకున్నాం కదా జిడ్డు వచ్చేస్తుంది కదా అని అనుకుంటారేమో. మనం ఏంటంటే ప్యాకెట్ వేయలేదు కదండి. ఒక హాఫ్ వేసుకున్నామంటే క్లీనింగ్ కానీ హాఫ్ వేసుకున్న వల్ల పెద్ద జిడ్డు ఏం రాదండి. ఇలాగా మనం షాంపూ వేసుకోవడం వల్ల మన క్లీనింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి. ఈ విధంగా వేసుకునేదాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా వీళ్ళు చూస్తున్నాను. ఇందాక బాటిల్ తీసుకున్నా కదా, ఆ బాటిల్ నిండా నేను తీసుకుంటున్నాను. మీకు అది లేదు అంటే ఇలాంటి చిన్న బాటిల్ ఉంటాయి కదండి ఇంట్లోని, ఇలా చిన్న బాటిల్ అన్నీ వేసుకోవచ్చండి. 2 బాటిల్లో కింద వేసుకోవచ్చు. మీరు పెద్ద బాటిల్ అనేది లేకపోతేనే ఇలాగ వేసుకునే దాన్ని నేను అందులో వేసుకుంటున్నాను. ఈ స్పటిక అన్ని వల్ల మనకి ఫ్లోర్ క్లీనింగ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మన వెనిగర్ కట్ వేస్తాం కదా, వెనిగర్ అనేది మనకి క్లీనింగ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా. ఇలా వేసుకునే దాన్ని మనం 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బయట పెట్టైనా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మనం వేలు పెట్టుకుని బయట కొంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలాగ లిక్విడ్స్ అనేది మన ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. న్యాచురల్ కూడా అండి. పిల్లలకి కట ఏది కెమికల్స్ అది లేకుండా ఇంట్లోనే ఫ్లోర్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మిగిలిపోయిన దాన్ని మనం ఫ్లోర్ క్లీనింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అది కూడా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాగ చేసి పెట్టుకుంటే మనకి వేలు కొచ్చి పెట్టి కన్నా మన ఇంట్లోనే చేసుకుంటే మన న్యాచురల్గా పిల్లలకు కూడా హాని కలగకుండా ఉంటుంది కదండి. మా ఛానల్లోనే ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. ఫ్లోర్ క్లీనింగ్ కానించి అన్ని టిప్స్ అని చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి మా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.